హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. మరికొన్ని ఎక్సైటింగ్ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాం. సో చూసే ముందు మీరు సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అనేది చేసుకున్నట్టయితే ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, రాజ్ తరుణ్ అప్కమింగ్ డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అవుతున్న ఫిలిం చిరంజీవ. లైక్ ఈ ప్రాజెక్ట్ గురించి మీకు తెలిసే ఉంటుంది. మనకి ఎప్పుడో డిసెంబర్ మంత్లో అనౌన్స్ అయితే చేశారు అండ్ జనవరి మంత్లో ప్రీమియర్ అయితే చేస్తా అన్నారు. 5 months అయితే అయిపోతుంది. ఇప్పటివరకు కూడా ఈ ఫిలిం ప్రీమియర్ అయితే చేయలేదు. నౌ రాజ్ తరుణ్ బర్త్డే స్పెషల్గా మళ్ళీ ఈ ఫిలిం కమ్మింగ్ సూన్ అని చెప్పేసి ఆహా ప్లాట్ఫామ్ వారు అప్డేట్ అయితే ఇచ్చారు. మరి ఈసారైనా ఈ ఫిలింకి సంబంధించి టోటల్ వర్క్ కంప్లీట్ అయిపోయి త్వరగా వస్తుందా చూడాలి మరి. సో ఈ ఫిలింకి డైరెక్టర్ అభినయ కృష్ణ, మూవీ వచ్చేసి ఫ్యాంటసీ డ్రామాగా తీసుకొని వస్తున్నారు. చూద్దాం, మరో ఫ్యూ మంత్స్లో ఈ ఫిలిం మన ముందుకు డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో ఈ ఫిలిం అనేది తీసుకొని వస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 2, జీవి ప్రకాష్ నుంచి మరొక న్యూ ఫిలిం అనేది అనౌన్స్ అయితే చేశారు. మూవీ టైటిల్ ఇమ్మోర్టల్. మూవీ వచ్చేసి గ్రిప్పింగ్ మిస్టరీ అండ్ థ్రిల్లర్ డ్రామాగా తీసుకొని వస్తున్నారంట. వచ్చిన ఆ ఫస్ట్ లుక్స్ అయితే మీరు చూడవచ్చు. ఇందులో కయాదుర్ లోహర్ ఫీమేల్ లీడ్లో యాక్ట్ అయితే చేస్తుంది. మూవీకి డైరెక్టర్ డెబ్యూట్ అనుకుంటా మరియప్పన్ చిన్న. సో ఈ ఫిల్మ్కి మ్యూజిక్ వచ్చేసి శామ్ సిఎస్ గారు అందిస్తున్నారు. సో ఇప్పుడు ఫస్ట్ లుక్స్ మాత్రమే వచ్చాయి. త్వరలో టీజర్ అండ్ థియేటర్స్లో కూడా వెరీ సూన్. నెంబర్ 3, ప్రదీప్ రంగనాథన్ 4th ఫిలిం. రీసెంట్గా మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రదీప్ రంగనాథన్ అండ్ మమితా బైజు కాంబోలో ఒక ఫిలిం ఉన్నట్టు అనౌన్స్ అయితే చేశారు కదా. దానికి సంబంధించి ఇప్పుడు ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్ చేశారు. ఆ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ అయితే మీరు చూడవచ్చు. మూవీ టైటిల్ డూడ్. అండ్ ఈ ఫిలిం థియేటర్స్లో కన్ఫర్మ్ చేశారు. దిస్ ఇయర్లోనే మనకి దివాళీకి ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ ఉండబోతుంది. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్టయితే ప్రదీప్ రంగనాథన్ నుంచి దిస్ ఇయర్లోనే మనం డ్రాగన్ రీసెంట్గానే చూసాము. నెక్స్ట్ వచ్చేసి లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. సో ఆ ఫిలిం మనకి థియేటర్స్లో రిలీజ్కి రెడీగా అయితే ఉంది. అది జూన్ ఆర్ జూలై ఆ టైంలో కన్ఫర్మ్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఈ డూడ్ ఫిలిం వచ్చేసి మనకి దివాళీకి కన్ఫర్మ్ అయితే చేశారు. సో ఒక ఇయర్లోనే బ్యాక్ టు బ్యాక్ 3 మూవీస్ అయితే చూస్తున్నాం అనమాట. నెక్స్ట్ నెంబర్ 4, వెంటర్లా డైరీ. ఇది 2023లో వచ్చిన చైనీస్ వెబ్ సిరీస్. ఈ సిరీస్ వచ్చేసి రొమాంటిక్ కామెడీ డ్రామాగా తీసుకొని వచ్చున్నారు. ఇప్పుడు ఈ సిరీస్ నుంచి తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ అనేవి రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే చేశారు. ఇందులో టోటల్ 24 ఎపిసోడ్స్ వరకు అయితే ఉన్నాయి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ చైనీస్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో వాచ్ చేయవచ్చు. IMDb రేటింగ్ వచ్చేసి 10కి 6.9 అయితే ఇచ్చున్నారు. నెంబర్ 5, గాడ్జిలా ఎక్స్ కాంగ్ ఫ్రాంచైజ్. సో మనం ప్రీవియస్గా 2 పార్ట్స్ అయితే చూస్తున్నాం. ఇప్పుడు మన ముందుకు థర్డ్ పార్ట్ అనేది తీసుకొని వస్తున్నారు. ఈ థర్డ్ పార్ట్ టైటిల్కి సంబంధించి అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. గాడ్జిలా ఎక్స్ కాంగ్ సూపర్ నోవా. సో ఈ టైటిల్తో మన ముందుకు థర్డ్ పార్ట్ అయితే వస్తోంది. అయితే ఈ ఫిలిం మనకి థియేటర్స్లో ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు? 2027 మార్చ్ 27th. సో ఈ డేట్లో మనకి థియేటర్స్లో ఈ ఫిలిం అయితే వస్తుందన్నమాట. ఇంకా 2 years వరకు ఉంది. నెక్స్ట్ నెంబర్ 6, శివకార్తికేయన్ అండ్ రుక్మిణి వసంత్ మెయిన్ లీడ్గా యాక్ట్ చేస్తున్న ఫిలిం మద్రాసి. ఈ ఫిలిం నుంచి ఫస్ట్ సింగిల్ అనౌన్స్మెంట్ మనకి ఫ్యూ డేస్లో రివీల్ చేయబోతున్నారు. లైక్ ఫ్రెండ్స్, ఫస్ట్ సింగిల్ వచ్చేసి జూన్లో ప్లానింగ్లు అయితే ఉంది. సో ఇప్పటివరకు ఈ ఫిలిం నుంచి టీజర్, ప్రమోషన్ అండ్ రిలీజ్ డేట్ అప్డేట్ ఇవి మాత్రమే మనకి రిలీజ్ అయితే చేశారు. అండ్ ఫిలిం థియేటర్స్లో వచ్చేసి సెప్టెంబర్ 5th రిలీజ్ చేస్తున్నారు. మూవీకి డైరెక్టర్ AR మురుగదాస్. నెంబర్ 7, కిరణ్ అబ్బవరం న్యూ ఫిలిం. దిల్రుబా మూవీ తర్వాత బిగిన్ అవబోతున్న న్యూ ప్రాజెక్ట్ కే ర్యాంప్. సో దీని నుంచి మనకి ఇప్పుడు అనౌన్స్మెంట్ అయితే వచ్చింది కదా. కిరణ్ అబ్బవరం అండ్ యుక్తి తారేజా ఫీమేల్ లీడ్లో యాక్ట్ అయితే చేస్తుంది. సో ఈ ఫిలిం నుంచి ఇప్పుడు షూటింగ్ వర్క్ అనేది బిగిన్ అయితే చేశారు. షూటింగ్ అయితే బిగిన్ అయితే అయిపోయింది. సో ఇంకా ఈ ఫిలిం త్వరగా కంప్లీట్ చేసి దిస్ ఇయర్ సెకండ్ హాఫ్లో రిలీజ్ చేస్తారా, లేకుంటే 2026 ఇయర్లో వస్తుందా చూడాలి మరి. సో ఫస్ట్ లుక్ వచ్చేసి త్వరలో మనకి రివీల్ అయితే చేయబోతున్నారు. నెంబర్ 8, భైరవం. తెలుసు కదా ఫ్రెండ్స్, ఇది తమిళ్లో వచ్చిన గరుడన్ ఫిలింకి అఫీషియల్ రీమేక్. ఈ ఫిలింలో తెలుగులో వచ్చేసి బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ ఇంకా మంచు మనోజ్ గారు యాక్ట్ అయితే చేశారు. సో ఈ ఫిలిం నుంచి 2 అప్డేట్స్ రివీల్ అయితే అయ్యి. ఒకటి రిలీజ్ డేట్. ఈ ఫిలిం థియేటర్స్లో వచ్చేసి May 30కి కన్ఫర్మ్ అయితే చేశారు. సో మరో ఫ్యూ డేస్లో May 30కి ఈ ఫిలిం మనకి థియేటర్స్లో రిలీజ్ అవుతుందన్నమాట. చూద్దాం తెలుగు వర్షన్ ఎలా ఉంటుందో. ఇంకా ఈ ఫిలిం నుంచి థర్డ్ సింగిల్ కూడా రిలీజ్ చేశారు. టుడేనే థర్డ్ సింగిల్ రిలీజ్ అయితే అయింది. నెంబర్ 9, నితిన్ అప్కమింగ్ ఫిలిం తమ్ముడు. మొన్నే రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. నౌ ఇప్పుడు మరొక అప్డేట్ రివీల్ చేశారు. లైక్ అది మూడ్ ఆఫ్ తమ్ముడు May 12th ఈవినింగ్ 4-5 PM రివీల్ అయితే చేస్తారంట. లైక్ ఇది ఫ్రెండ్స్, టీజర్ గ్లిమ్స్ అయితే అయి ఉండవచ్చు. సో మనకి May 12th 4-5 PM వచ్చేసి ఈ అప్డేట్ రాబోతుంది. నెంబర్ 10, రామ్ పోతినేని 22nd ఫిలిం. మూవీ నుంచి టైటిల్ గ్లిమ్స్ అనేది రెడీ అయినట్టు మనకి తెలుసు కదా. సో దానికి సంబంధించి రామ్ పోతినేని డబ్బింగ్ వర్క్ అనేది ఫినిష్ అయితే చేసుకున్నారు. May 15th
టైటిల్ గ్లిమ్స్ అయితే మూవీ నుంచి మనకి రిలీజ్ చేయబోతున్నారు. సో డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది. ఇంకా ఎగ్జాక్ట్గా ఏ టైంకి వస్తుందో అది రావాల్సితే ఉంది. దాని గురించి రాగానే మీకు అప్డేట్ చేస్తాను. నెంబర్ 11 సుధీర్ బాబు న్యూ ఫిలిం. సో తన బర్త్డే స్పెషల్గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ వారి నుంచి వస్తున్న న్యూ ఫిలింకి సంబంధించి ప్రీలుక్ పోస్టర్ అనేది రివీల్ చేశారు. ఆ పోస్టర్ అయితే మీరు చూడవచ్చు. ఆ పోస్టర్ చూస్తేనే అర్థమైతే అవుతుంది ఇదొక బ్రూటల్ యాక్షన్ డ్రామా ఫిల్మ్గా మన ముందుకు తీసుకుని వస్తున్నారని చెప్పేసి. సో రీసెంట్ టైమ్స్లో ఇలాంటి బ్రూటల్ యాక్షన్ డ్రామా మూవీస్ అనేవి కామన్ అయితే అయిపోయి, సో నెక్స్ట్ సుధీర్ బాబు నుంచి వస్తున్న ఫిల్మ్ కూడా ఒక ఫుల్ బ్రూటల్ యాక్షన్ డ్రామా ఫిల్మ్గా మన ముందుకు తీసుకుని వస్తున్నారు. అయితే ఈ ఫిల్మ్కి డైరెక్టర్ వచ్చేసి సో ప్రీవియస్గా తీసింది సుధీర్ బాబు గారితోనే ఇది సెకండ్ డైరెక్షనే. అది కూడా 2018 ఇయర్లో వచ్చేసి నన్ను దోచుకుందవతి మూవీ అయితే సుధీర్ బాబు గారితో తీసుకున్నారు. అది రొమాన్స్ అండ్ కామెడీ డ్రామా ఫిలిం. ఇప్పుడు వచ్చేసి థ్రిల్లర్ అండ్ యాక్షన్ డ్రామా బ్రూటల్గా అయితే తీసుకుని వస్తున్నారు. ఇలాంటి జోనర్ అనమాట. సో ఇప్పుడైతే ఈ ఫిల్మ్కి సంబంధించి షూటింగ్ వర్క్ జరుగుతుంది. ఫ్యూచర్లో మన ముందుకైతే ఈ ప్రాజెక్ట్ వస్తుందన్నమాట. నెక్స్ట్ నెంబర్ 12 2024 ఇయర్లో రిలీజ్ అయిన తెలుగు ఫిలిం మెర్సీ కిల్లింగ్. ఈ ఫిలిం వచ్చేసి థ్రిల్లర్ అండ్ క్రైమ్ డ్రామాగా వచ్చినట్టుంది. ఇప్పుడు ఈ ఫిలిం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే చేశారు. నెంబర్ 13 ఈటీవిన్ కథాసుధా సిరీస్ నుంచి ఈ సండేకి మరొక న్యూ ఎపిసోడ్ ప్రీమియర్ చేశారు. అదే సుందరం గాడి ప్రేమ కథ. సో ఇప్పుడైతే ఈ ఎపిసోడ్ ఈటీవిన్లో ప్రీమియర్ అయితే అవుతుంది. ఇదొక రొమాంటిక్ లవ్ స్టోరీ ఎపిసోడ్ లాగైతే ఉంది. నెక్స్ట్ నెంబర్ 14లో ఉన్న మూవీ విశ్వక్ సేన్ నుంచి మరొక న్యూ ఫిలిం అనేది లాంచ్ అయితే చేశారు. అదే కల్ట్. ఫిలింకి డైరెక్టర్ వచ్చేసి విశ్వక్ సేన్ గారి డైరెక్ట్ అయితే చేస్తున్నారు. అండ్ డైలాగ్స్ వచ్చేసి తరుణ్ భాస్కర్ గారు అందిస్తున్నారంట. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ రవి బసూర్. అండ్ ఈ ఫిలిం థియేటర్స్లో వచ్చేసి ఎన్ని లాంగ్వేజ్ రిలీజ్ అవుతుందంటే తెలుగు, ఇంగ్లీష్, హిందీ, స్పానిష్ అండ్ జాపనీస్. ఈ లాంగ్వేజ్ వచ్చేసి కన్ఫర్మ్ అయితే చేశారు. టుడే పూజ లాంచ్ ఈవెంట్ అనేది జరిగింది. షూటింగ్ అయితే బిగిన్ చేశారు. నెక్స్ట్ నెంబర్ 15 ఆస్. ఇందులో విజయ్ సేతుపతి, రుక్మిణి వసంత్ అండ్ యోగి బాబు మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేస్తున్నారు. మూవీ నుంచి అఫీషియల్ ట్రైలర్ కట్ అనేది రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే చూడడానికి బాగుంది. కామెడీ, థ్రిల్లర్ అండ్ సస్పెన్స్ డ్రామాగా ఈ ఫిలిం మన ముందుకు తీసుకొని వస్తున్నట్టున్నారు. సో ఈ ఫిలిం వచ్చేసి బాగుండబోతుందేమో అనిపిస్తుంది. చూద్దాము. ఇంకా 2 వీక్సే ఈ ఫిలిం మనకి థియేటర్స్లో రావడానికి ఉండేది. May 23 ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 16 హంట్. ఇది మలయాళం ఫిలిం. మూవీ వచ్చేసి క్రైమ్ థ్రిల్లర్గా వచ్చింది. ఇందులో భావన మీనన్ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేసింది. సో ఇప్పుడు ఈ ఫిలిం ఓటీటీ ప్రీమియర్ May 23 సింప్లీ సౌత్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ ఫిలిం నుంచి మనకి తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. సో అది అమెజాన్ ప్రైమ్ వారు ప్లాన్ చేయొచ్చు. నెక్స్ట్ నెంబర్ 17 హరిహర వీరమాల్యు. ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ కన్ఫర్మ్ చేస్తున్నారు. జూన్ సెకండ్ వీక్ డేట్ కన్ఫర్మేషన్ పోస్టర్ కమింగ్ వెరీ సూన్. ఇంకా కింగ్డమ్ ఫిలిం వచ్చేసి May 30కి అయితే ఉన్నింది కదా. స్టిల్ ఇప్పుడు కూడా పోస్టర్స్లో May 30 మెన్షన్ చేస్తున్నారు. బట్ మూవీ వచ్చేసి టీమ్ పోస్ట్ పాన్ అయితే చేశారు. ఇంకా జూన్ మంత్లో కూడా న్యూ డేట్ ఫిక్స్ అయితే చేయట్లేదు. జూలై మంత్లో ఫిక్స్ అయితే చేయబోతున్నారు. జూలై ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్. ఓవరాల్గా జూలై ఫస్ట్ హాఫ్లో ఈ ఫిలిం న్యూ డేట్ కన్ఫర్మేషన్ ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.